వరలక్ష్మి ముచ్చట్లు ఒక్కసారి రండి, దగ్గరికి వచ్చేయండి. ఈ టైంలో అన్నం తింటున్నా. టైం ఎంత అయిందో తెలుసా? నాకు అది చూపించు. టైం ఎంత అయిందో తెలుసా మీకు? ఒక్కసారి టైం కలిసి చూడండి. 10:15 అవుతుంది. ఇప్పుడు అసలు 7 దాటినాక అసలు డిన్నర్ అనేదే మేము చెయ్యము. కానీ ఇవాళ ఒక స్పెషల్ ఉందన్నమాట, దానికోసమే చేస్తున్నాను. కొంచెం దగ్గరికి రా. పీతల కర్రీ మై ఫేవరెట్ అన్నమాట. దీనికోసం రైసు ఇప్పుడు వండాను వేడివేడిగా. మామూలుగా 7కే అయిపోయింది, చపాతీ చేసేసుకొని తినేసామన్నమాట. ఈ పీతలు చూసినాక నాకు అన్నం తినాలనిపించింది. సో రేపైనా తినొచ్చు, కాకపోతే నాకు ఎప్పుడైనా వేడివేడిగా తింటాం అలవాటు అనమాట. నెక్స్ట్ డేకి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాను, అట్లా చద్ది కూరలు అలవాట్లేదు. కొంచెం సాల్ట్ తగ్గింది, సాల్ట్ వేసుకోమంది అక్క, సత్తక్క చేసి పంపించారనమాట. ఆడవాళ్ళకి చాలా చాలా బలం, కాల్షియం విపరీతంగా అందిద్ది అనమాట. ఈ ఊరికి ఇంత కర్రీ అని కనపడిద్ది కానీ ఈ పైన డొప్పలే ఎక్కువ. నాకు ఈ పీతల కర్రీ ఫస్ట్లో ఆంటీ అలవాటు చేశారనమాట, అంతకుముందు పెద్ద తెలీదు. ఈ పీతలే కాదు, అసలు నాన్ వెజ్ చికెన్ తప్పితే అంతకుముందు నేను 10 years బ్యాక్ ఏమీ తినేది కానీ ఇవి మొత్తం నాకు మా ఆంటీ అలవాటు చేశారనమాట. ఎండు చేపల వరకు, పీతల నుంచి రొయ్యలు, తలకాయ మొత్తం అన్నీ తినాలి, తింటేనే బలము అని. వచ్చేయండి, అన్నం బాగా కాలిపోతుంది. పాపం ఏక్షమ్మకి స్మెల్ పడదు, నా కోసం చాలా కష్టపడి వీడియో తీస్తుంది. ముక్కుకు చెయ్యడ్డం పెట్టుకొని మరి. ఆహా, సూపర్ అంటే సూపర్ ఉంది. లైఫ్లో అన్నీ టేస్ట్ చేయాలి. థర్టీ ప్లస్ తర్వాత బోన్స్ వీక్ అవుతూ ఉంటుంది కదా, కాల్షియం డెఫిషియన్సీ వల్ల. ఇట్లాంటి ఫుడ్ మనం రెగ్యులర్గా తీసుకున్నట్లయితే చక్కగా సరైపోయిద్ది అనమాట, బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఇవి డొప్ప లోపల పప్పులాగా ఉంటుంది. సేమ్ రొయ్యలు తినే వాళ్ళందరికీ పీతలు నచ్చుతుంది అనమాట. ఈ లోపల ఇదంతా రొయ్యలానే ఉంటుంది, సేమ్ టేస్ట్ అంతా సేమ్, స్మెల్ కానీ అంతా రొయ్యలు తిన్నట్టే ఉంటాయి. నేనైతే చక్కగా దీన్ని కూడా నవ్వులేస్తాను. ఆహా, అద్భుతంగా ఉంది.